Good morning, everyone. My name is H. Navina. I'm studying 9th class in Guntur. I'm from Guntur district. I'm a captain, Tinu vice captain. మాకు నెల్లూరు జిల్లాలో స్టేట్ మీట్ జరిగింది. అక్కడ బాగా ఆడిన వాళ్ళని ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్ టీమ్గా ఆంధ్రప్రదేశ్ టీంని తీశారు. ఈ టీంలో నేను కెప్టెన్, తను వైస్ కెప్టెన్. అక్కడ నెల్లూరులో 10 days క్యాంప్ పెట్టి ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు మొత్తం అకామిడేషన్, ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగా చేశారు. దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఇక్కడ మాకు ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. మరియు మేము ఇక్కడ బాగా కసితో వచ్చాము. బాగా కప్ కొట్టుకెళ్ళాలని బాగా కసితో బాగా ప్రాక్టీస్ చేసి వచ్చాము. బాగా ఆడాలని కోరుకుంటున్నాము. మాకు ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. కప్పు కొట్టి తీసుకెళ్తాము. అందరికీ మా మీద బాగా నమ్మకాలు పెట్టుకుని ఉన్నారు. మేము ఆ నమ్మకాన్ని బాగా నిలబెడతాము అని కోరుకుంటూ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను ఆంధ్రప్రదేశ్ టీం వైస్ కెప్టెన్, తను కెప్టెన్ నవీన, నేను వైస్ కెప్టెన్ ఆర్ మనస్వి. ఇక్కడికి వచ్చే ముందు మేము స్టేట్ మీట్ ఆడాము. అక్కడ ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేశారు. అక్కడ సెలెక్ట్ అయిన మేమంతాము ఏపీ టీంకి ఫామ్ అయ్యాము. మేము ఇక్కడికి వచ్చే ముందు కప్ గెలవాలన్న దాంతో నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెంలో మేము కోచింగ్ క్యాంప్ అనేది జరిగింది. అక్కడ ఫెసిలిటీస్ అవన్నీ కూడా బాగున్నాయి. మరియు మేము నిన్న మార్నింగ్ కడపకి వచ్చాము. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. త్వరలో మాకు మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో కప్ కొట్టాలి, గెలవాలి అన్న దాంతో ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అండర్ 14 years బాలబాలికల ఉమ్మడి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గవర్నమెంట్ హై స్కూల్లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీలో మంచి ప్రతిభ కనపరిచిన క్రీడాకారులందరూ కూడా రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ జట్టుకి ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక కాబట్టినటువంటి క్రీడాకారులందరూ కూడా 10 రోజుల పాటు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కోచింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడాకారులకు అనేక మెలకువలు నేర్పించి ఇక్కడికి కడప జిల్లాలోని జమ్మలమడుగులో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలు తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ సదుపాయాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, అన్ని కూడా చాలా అద్భుతంగా బాగా ఏర్పాటు చేశారు. మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి టీము జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనపరిచి ఇక్కడ గెలుపొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కృష్క. నేను 8వ తరగతి చదువుతున్నాను. జడ్పీహెచ్ఎస్ ఆచారం నుంచి నేను వచ్చాను. తెలంగాణ రంగారెడ్డి జిల్లా నుంచి నేను వచ్చాను. ఇక్కడ ఫుడ్ మొత్తం ట్రాన్స్పోర్ట్స్ అంతా బాగుంది. మేము కప్ కొట్టుకొని వెళ్తాము. థ్యాంక్ యూ. పావని. మేము తెలంగాణ నుంచి వచ్చాము. నేను వరంగల్ డిస్టిక్ నుంచి వచ్చాను. ఇక్కడ వచ్చడానికి మంచి చక్కటి ఏర్పాటు చేశారు. అండర్ 14 69 హెచ్ఎఫ్ నేషనల్స్ జమ్మలమడుగు నియోజకవర్గంలో భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి ఏర్పాట్లతోటి మాకు స్వాగతం పలికిన కాడి నుంచి మొదలు పెడితే అకామిడేషన్ వరకు కూడా చాలా చక్కటి ఏర్పాట్లు చేసి మాకు ప్రోత్సహిస్తున్నందుకు మరి వారి ఆధ్వర్యంలో మున్ముందు అనేక టోర్నమెంట్లు మన నియోజకవర్గంలో కొనసాగించాలని, మరి ఈ టోర్నమెంట్లో మా విద్యార్థులు ఖచ్చితంగా మొదటి స్థానం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈ ఏర్పాట్లు చేసినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ కానీ వారు ఉన్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున మన తెలంగాణ టీం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.